చెప్పండి. చెప్తాను. హీరోలా కనిపిస్తుందా వీడియోలో? పెట్రోల్ బంకులు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారు మాకు. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. డబ్బులు పెట్రోల్ బంకులు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నారు మాకు. ఇట్స్ అన్ యాటిట్యూడ్ పొంగల్. పెట్రోల్ బంక్ వస్తే మీరు కర్ణాటకలో ఉన్నది ఇది. మీరు ఇక్కడికి వస్తే కనుక ఫ్రీగా పెట్రోల్ కొడతారు. ఎందుకంటే మందే అన్నదే చెప్తాడు. ఇప్పటికే 10,000 ఇస్తారు. 10,000 ఇస్తారు. 10,000 ఇచ్చారు మనకి కరెక్ట్గా. అన్న లోపల పర్సలు వేస్తున్నాడు ఫుల్ పార్టీ ఈరోజు. సో ಹಾಯ್, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళబోతున్నా? ಇಲ್ಲೇ ಒಂದು ಕೈಲಾಸಗಿರಿ ಅಂತ ಒಂದಿದೆ. ಸೊ ಚಿಕ್ಕ ಮೀಟಿಂಗ್ ಇದೆ, ಅಲ್ಲಿ ಮೀಟಿಂಗ್ ಮುಗಿಸ್ಬೇಕು. ಹಂಗೆ ಅದು ಲಾಗ್ ಮಾಡೋಣ. ನಿಮಗೂ ಯೂಸ್ ಆಗುತ್ತೆ, ನನಗೂ ಯೂಸ್ ಆಗುತ್ತೆ. నేను చెప్తా తెలుగు వాళ్ళకి మనకి చెప్తున్నాను. ఇక్కడ అన్నకి చిన్న మీటింగ్ ఉన్నది కైలాసగిరికి. ఆ ఏరియాలో అన్నకి మీటింగ్ ఉన్నది. అక్కడ టెంపుల్ ఒకటి ఉన్నది, గుహ అయితే ఉన్నది. అక్కడికి వెళ్ళి మేము మీటింగ్ చేసుకుని లాగ్ చేసుకొని వస్తాం. ఆ ప్లేస్ కూడా చూపిస్తాం, చూడండి. ఇప్పుడైతే స్టార్ట్ అవుతాం. థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ వీడియో లైక్స్, కామెంట్స్, రెస్పాండ్ అయితే బాగా వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ గైస్. హ్యాపీ. మేమైతే సపోర్ట్ ಮಾಡಿ, విల్ డూ సంథింగ్. అంతే. డబ్బులు అయితే ఇస్తారు బంకల్. నైట్ ఫుల్ పార్టీ అన్న. ಫೈನಲ್ అయితే ಕೈಲಾಸಗಿರಿ కొండగా అయితే వస్తాం. ಬಂದ್ವಿ. ಸೊ ನೋಡೋಣ ವಿಡಿಯೋ, ನಾವು ನೋಡಿಲ್ಲ. ఏంటనే ఇప్పుడు గుహ ఉంటుంది లోపల గైస్. ఇదైతే ఇలా ఎక్కాలి. ఇప్పుడు ఫస్ట్ ఇటు వెళ్ళిన తర్వాత లోపల ఇంకేమన్నది అన్నది మేము చూపిస్తాం. ಹೋಗ್ತಾ ಇದ್ವಿ, ನೋಡೋಣ ಎಷ್ಟೊತ್ತಾಗುತ್ತೆ ಎಲ್ಲ ನೋಡ್ಕೊಂಡು ನೀಟಾಗಿ ಆದಷ್ಟು. ನಾವಂತೂ ಟ್ರೈ ಮಾಡ್ತಾ ಇದ್ವಿ. ಟ್ರೈ ಏನು ಮಾಡೋದಿಲ್ಲ, ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಹೋಗಿ ಟ್ರೈ ಏನೇ ಮಾಡ್ಬೇಕು ಹೇಳಿ. ಹೋಗ್ತಾ ಇದ್ವಿ, ಬನ್ನಿ ಹೋಗೋಣ. అంత చెప్పో తెలుగులో కూడా చెప్పాను మా వాళ్ళకి. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఇక్కడ కొండ మీద ఉంది, కన్నడలో చెప్తే తెలుగులో కూడా చెప్పాను. మా వాళ్ళకి అర్థం కాదంటున్నాడు. టెంపుల్కి వెళ్తున్నాం, వెళ్ళేసి చెప్తా, చూపిస్తా వీడియో చేసి. పైకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు వెళ్తున్నాం, చూద్దాం. ತಪ್ಪದೆ ಎಕ್ಕಾಲ್ಸಿಂದೆ LKG ಯಾರು ಬಂದ್ರಿ? అనే ఎంత దూరం వెళ్ళాలి? 2-3 కిలోమీటర్లు అంటే కష్టంగా వేసి నేనైతే రావట్లేదు ఈ బ్లాగ్ లో. ఈ మాత్రం దానికి ఇంత షాక్ అవుతాడేంట్రా? ఇలాంటివి మా దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? అన్న అయితే వస్తాడు. ఎక్కాలండి కష్టంగా. కనపడుతుందా ఈ కొండ? రాళ్ళు కనబడుతుందా నీకు? కొట్టిన రాళ్ళు. ఓకే, అవన్నీ ఆ కొండను కొట్టి కొట్టి బయట వేసారనమాట. దాని లోపల దేవస్థానం గుహ కడుతున్నారు, ఇంకా కడుతున్నారంట. ఓకే, చూద్దాం రా. ఇప్పుడు ఇది ఈ రాల్స్ ఉన్నాయి కదన్నా చిన్నవి, అవన్నీ పగలగొట్ట అక్కడ వెళ్తే కొండ మీద కనపడుతుంది. ఓకే, ఏ టెంపుల్ కైనా ఏదో ఉంటది కదా. ఉరుకునే ఇక్కడ టెంపుల్ రాదు కదా. అవును,
ఏదో ಪವರ್ ಉಂಟಂದ್ರೆ ఇక్కడ వస్తుంది. అవును. ಸೊ ಹಂಗೆ ಇದು ಕಲ್ಲೆಲ್ಲ ಈ ಕಲ್ಲನ್ನು ಹೊಡೆದು ಇಲ್ಲಿ ಹಾಕಿರೋದು. సో ఆ రాయి కొట్టి ఇక్కడ వేసారనమాట. మీ వాళ్ళకి అర్థమవుతుంది లేదా తెలుగులో చెప్తున్నారు కదా, రెండు మిక్సీ మరి చావుకు అన్న నాకు మా వాళ్ళకి అర్థం కాదని రావట్లేదు మరి, అది కదా ఫస్ట్. గైస్ మొత్తానికి అయితే 1 కిలోమీటర్ వస్తాం. ఇంకా 500 మీటర్స్ రాలేదురా, ఇంకా 500 మీటర్స్ రాలేదు. గైస్ ఇది కొండ అయితే ఎక్కాలంటే ఇప్పుడు ఇది ఎక్కాలంటే లిఫ్ట్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు వస్తూ ఉంటాడు అన్న లావైపోయా అని. అందుకే ఇది ఒక టాస్క్ వాడికి సన్నబడ్డానికి. అందుకే మనోడికి చూడు ఎంత బాగున్నాడు. 3 months అంతేరా నీకు. ముసలావిడ ఎందుకు వచ్చిందో అదే తెలీదు, కింద మీద కష్టపడితే తెచ్చింది. వస్తున్నారని ఇబ్బంది పెట్టకొస్తారు, రామంటే అప్పుడు పరిగెట్టలే ఇంకా అక్కడి నుంచి. ఇప్పుడైతే ఏదో ఇలా కింద మీద పడి పైకి వస్తాము. లోపలికి అయితే ఎంట్రన్స్ లోకి అయితే వెళ్తున్నాము. ఎంట్రన్స్ అయితే ఇలా ఉంది. బా మన వాయిస్ మనకి ఏకో వస్తుంది కదా ఇక్కడైతే. గ్యాంగ్స్ ఆఫ్ దీక్ష సబ్స్క్రైబ్. మా హీరోలా కనిపిస్తుందా వీడియోలో? ఇప్పుడు ఈ చిన్నది అంతా చేశారని అయితే ఇంకెంత హార్డ్ వర్క్ చేశారు చూడండి. అంటే ఇంకా ఫినిష్ అవ్వాలి. మరి ఉంది కదా. గైస్ ఇది వీడియోలో మరి ఎలా కనిపిస్తుందో తెలీదు. ఇక్కడైతే చాలా పెద్దగా ఉంది, ఒక హాల్ టైప్లో. ఇప్పుడు సౌండ్ రాదా? లేదని అక్కడ ఎక్కువ వచ్చింది, ఇక్కడ తక్కువ వస్తుంది. ఇప్పుడైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. లోపల అయితే కెమెరా ఎలా లేదంట, అందుకని చెప్పి సీట్ నుంచి స్టార్టింగ్ లో స్టెప్స్ ఉన్నాయి కదా అక్కడ నుండి ఎంట్రన్స్ ఉంటుంది. అక్కడ లోపల అయితే హాల్ ఉంటుంది. హాల్ ఇప్పుడు చూపించాం కదా. నెక్స్ట్ ఇక్కడ ఒక దేవుడు, ఇక్కడ దేవుడు, మొత్తం త్రీ ప్లేస్ ಪಾರ್ವತಿ మొత్తం ముగ్గురికి దర్శనం చేసుకున్నాము. బయటకి అయితే వచ్చాము. ನೋಡೋದಲ್ಲ ಒಳಗಡೆ ಅದನ್ನ ಹೊಡೆದು ಇಲ್ಲ ಹಾಕವ್ರೆ ಆ ಕಲ್ಲೆಲ್ಲ. ಸೊ ಅಲ್ಲಿಂದ ಹೊಡೆದು ಇಲ್ಲಿ ಹಾಕಿರೋದು ಇದು. ಆದರೆ ಎಷ್ಟು ವರ್ಕ್ ಇರ್ಬೇಕು ಇಲ್ಲಿ. ಪಾಪ ಅವ್ರು ಮಾತಾಡೋಂದ್ರೆ ಅವ್ರು ಮಾತಾಡಿಲ್ಲ. ಪುರೋಹಿತರು ಮಾತಾಡೋ ಅಂದರೆ ಮಾತಾಡ್ತಾ ಇಲ್ಲ ಅವರು. ಯಾಕೆ ಮಾತಾಡಿಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ.
ಇಲ್ಲಿ ಕ್ಯಾಮ್ರಾ ಇದೆ ಅಲ್ವೋ ಇಲ್ಲ ಅಂದ್ರೆ ದೇವಸ್ಥಾನ ಹತ್ರ. సో మీ వాళ్ళు చెప్పాలి తెలుగులో చెప్పేస్తాను సావుకు. చెప్పండి. లోపల చూసాం కదా గుహ, దాన్ని అయితే అక్కడ కొట్టి రాళ్ళు మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పడేసారు చూడు. అప్పుడు కింద చూపించాను కదా రాళ్ళంతా దీని లోపల ఉంటే కిందకి వచ్చింది. అది బాగా చేస్తారు వర్క్. సర్దార్ బాయ్. అవును. మార్నింగ్ రాజన్న నాకు చెప్పలేదు అంటున్నాడు. ఏమని? నాకు చెప్పలేదే, మమ్మల్ని అయితే యూట్యూబ్ లో పెట్టలేదు అంటున్నాడు. అందుకే రాజన్ ఒకసారి హాయ్ చెప్పు. హాయ్ రాజన్న. రాజన్న హాయ్. రాజన్న హాయ్. మాట తప్పని రాజన్న గైస్, అన్న వాళ్ళు కూడా ఇక్కడికి అయితే వచ్చారు. అందరూ అయితే వస్తున్నారా పైకి? ఇప్పుడు మీరు అది టెంపుల్ చూడడానికి ఎలా వెళ్తున్నారు ఒకసారి చెప్పండి. చెప్పండి. చెప్తాను. హాయ్ అనండి ఒకేసారి అందరూ. అయితే మొత్తం అది పైకి ఎక్కి కిందకి దిగి మొత్తం జారిపోయినాయి అన్ని. మనకి మొత్తం గారిపోయింది. అన్న సన్నగా ఉన్నాడు కాబట్టి కొంచెం పర్లేదు. సన్నగా ఏం లేదు. ఎలా ఉన్నాడు చూడండి, స్లిమ్ గా. నేను ఇంకా సన్న హీరోలో ఉన్నాడు. అంత సీన్ లేదు, వీడియో చెప్తాను కానీ నమ్మకండి. ఏం లేదు, సుమ్సుమైనా ఓల్డ్ పెడతాను నేను. ఇప్పుడైతే గాయస్ ఇది కర్ణాటకలో మనకి చింతామణి దగ్గర వస్తుంది. ఆ రోడ్ లో వస్తుంది ಕೈಲಾಸಗಿರಿ అని. ಇದು చింತಾಮಣಿ ರೋಡಲ್ಲಿ ಬರುತ್ತೆ. ಯೂಟ್ಯೂಬ್ ಎಲ್ಲರೂ ನೋಡಿರ್ತಾರ ವಿಡಿಯೋಸ್, ನಂದೇನು ಹೊಸದೇನಲ್ಲ. ಸೊ ನಮ್ದು ಒಂದು ಹೊಸ ಪ್ರಯತ್ನ ಅಷ್ಟೇ ಅವ್ರ ಜೊತೆ. ಸೊ ಗೊತ್ತೇ ಇರುತ್ತೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಇಲ್ಲಿ ಇರೋರ್ಗೆ ಎಲ್ರಿಗೂ ಗೊತ್ತಿರುತ್ತೆ ಈ ಪ್ಲೇಸ್. ಸೊ ಬೇರೆ ಹೈದ್ರಾಬಾದ್ ಕಡೆ ಎಲ್ಲ ನೋಡೋರ್ಗಾದ್ರೆ సో నన్ను కామెంట్ ಮಾಡಿ ನಾನು లింక్ నిಮ್ಗೆ కಳಿಸ್ಕೊಡ್ತೀನಿ ಇಲ್ಲಿ ప్లేస్. అది అక్కడ అయితే అడ్రస్ చెప్పాడు కదన్నా. ఒకవేళ హైదరాబాద్ నుంచి ఎవరైనా మన ఫ్రెండ్స్ ఎవరైనా వచ్చినా కూడా అడ్రస్ చెప్తాం. దగ్గరుండి కూడా తీసుకెళ్తాం అవసరం అయితే. ఎందుకంటే మనకి అక్కడ నుంచి ఒక 50 కిలోమీటర్స్ అన్న 47 కిలోమీటర్స్ అయితే మేము జర్నీ చేసుకుంటూ వచ్చాం. కానీ హ్యాపీ, బాగుంది. దర్శనం అయితే మంచిగా జరిగింది. ఏ రష్ గట్రా లేదు. ఎందుకంటే ఈ రోజు మేము కొంచెం లేట్ వచ్చాం. పర్లేదు, ఏముంటది వీక్ డేస్ లో ఖాళీనే ఉంటుంది. సాటర్డే సండే అయితే కొంచెం బిజీ ఉంటుంది. అదే గైస్, వీడియో నచ్చుంటే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకంటే ఛానల్ స్టార్ట్ చేసాం నిన్న అయితే వీడియో రెస్పాన్స్ బాగా వచ్చింది. ఇప్పుడు కూడా పర్లేదు, వస్తుందని కోరుకుంటున్నాం. ఎందుకంటే మంచి కంటెంట్ అయితే మేము ಅಂದಿస్తాం. ఇంకా త్వరలో కూడా మంచి ಟೆಂಪಲ್ಸ್ వస్తాయి ಕರ್ನಾಟಕದಲ್ಲಿ. ಫಸ್ಟ್ ಟೈಮ್ ವಿಡಿಯೋ ಮಾಡಿದಾಗ ಒಳ್ಳೆ ರೆಸ್ಪಾನ್ಸ್ ಬಂತು. ಸೊ ಸೆಕೆಂಡ್ ವಿಡಿಯೋ ಪೋಸ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ. ಇದಕ್ಕೂ ಒಳ್ಳೆ ರೆಸ್ಪಾನ್ಸ್ ಬರುತ್ತೆ ಅನ್ಕೊಂತೀನಿ. ಸೊ ಮಾಡ್ತೀರಾ? ಪ್ಲೀಸ್ ಲೈಕ್, ಶೇರ್, ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಬಟನ್, ಬೆಲ್ ಬಟನ್ ನಿಮ್ಗೆ ಗೊತ್ತಿರೋದೆ. ನೆಕ್ಸ್ಟ್ ವಿಡಿಯೋ ಇನ್ನೊಂದು 2 ಟೆಂಪಲ್ ಬರುತ್ತೆ. ಸೊ ಇನ್ನೂ ಎಕ್ಸ್ಪ್ಲೋರ್ಡ್ ಆಗಿರುತ್ತೆ. ಆಲ್ಮೋಸ್ಟ್ ಆದಷ್ಟು ಟೆಂಪಲ್ಸ್ ನೋಡಿಸ್ತೀನಿ ನಾನು. ಚೆನ್ನಾಗಿರುತ್ತೆ. ವಿಲ್ ಸಿ. ಓಕೆ, ಬಾಯ್. ಥ್ಯಾಂಕ್ ಯು.